ముందుగా శరత్ గారు, సో ఏమనిపించింది సార్ నిన్న సవాలు ప్రతి సవాలు ఇంత చేస్తే ఏం కాలే? వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, వీళ్ళు గన్ పార్క్ లో ఉన్నారు, ఒకళ్ళకోళ్ళు కనీసం దగ్గర కూడా రాలే. పొలిటికల్ గిమిక్రీ సార్, అంత అవుతుంది. దానివల్ల రాష్ట్రంలో ఎవరికి ఏం ఒరగలేదు, ఏ రకంగా ప్రయోజనం లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఉట్టిగా ఈ రోజు ఎన్నికలు రేపా అన్నట్టు హడావుడి చేస్తా ఉన్నారు రాష్ట్రంలోని అధికార పార్టీ గాని ప్రతిపక్షం గాని. తర్వాత పోనీ అంటే ఏదైనా మీనింగ్ఫుల్ చర్చ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిందా అంటే ఏది లేదు. మీరు ఇంతకు ముందు వైట్ పేపర్ల గురించి ప్రస్తావించారు కదా, అసలు December 20th, 2023 నాడు స్టేట్స్ ఫైనాన్సెస్ మీద ఒక వైట్ పేపర్ ఇచ్చారు. ఆ తర్వాత 21st నాడు పవర్ అండ్ ఎనర్జీ మీద ఇచ్చారు. ఇరిగేషన్ మీద 22nd December 2023 నాడు ఇచ్చినాడు. తర్వాత ఇంకా కొన్ని వైట్ పేపర్స్ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. అఫీషియల్లీ దేర్ ఆర్ ఓన్లీ 3 వైట్ పేపర్స్ issued by the state legislature, but none of them have been released by the legislature saying that these are the white papers tabled by the state government and discussed and debated అని ఇంతవరకు లెజిస్లేచర్ పార్టీ నుంచి ఆ వైట్ పేపర్ల గతి అతి ఎవరికి తెలియదు. తర్వాత రెండోది, వైట్ పేపర్లు అనేది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి సంబంధించిన విషయం. అది అంటే అప్పటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ప్రజలకు తెలియజెప్పాలా అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇచ్చేటువంటి దాన్ని వైట్ పేపర్ అంటారు. అంతేగాని వైట్ పేపర్ పెట్టి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం అనేది కరెక్ట్ కాదు. సరే, వైట్ పేపర్ రిలీజ్ చేసినారు, డిస్కషన్ చేసినారు, డిబేట్లు చేసినారు, అదంతా ఒక ఎత్తు. తర్వాత రెండోది, ఇప్పుడు ఎన్నో సమస్యల్లో ఎన్నో ఒడిదుడుకుల్లో ఉంటేనే కదా తెలంగాణ ప్రజానికం అంత భారీ ఎత్తున మెజారిటీతో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. ఎన్ని రోజులు ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాళ్లు విసురుకుంటారు? ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ అసలు డెవలప్మెంట్ మీద కానీ తర్వాత ఇతరత్రమైన అంశాల మీద చర్చ లేకుండా రోజు ఒక రచ్చ రామాయణం, కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించినారు. తర్వాత సోషల్ మీడియాకి కడుపు నిండా తిండి పెట్టినారు. ఈ చర్చ వల్ల జరిగింది గది, అటు ఇటు ఉరకడం అది తప్ప దీనివల్ల ఏం జరగలేదు, ఏం జరుగుతులేదు. రెండోది, అసలు చర్చకు అర్హమైనటువంటి వ్యక్తే కాదా జూపల్లి కృష్ణారావు. ఆయనకి ఎట్లా అండి, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ లో ఆయన కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా, కేసీఆర్ తో ఆయన ఉన్నాడు కదా పంచాయతీరాజ్ మినిస్టర్ గా. ఆ తర్వాత జరిగిన 5 years లో కూడా దాదాపు 3.5 సంవత్సరాలు ఆయన బీఆర్ఎస్ లోనే ఉండే. ఆయన ఎన్నడూ కూడా బీఆర్ఎస్ ను ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న అవినీతి గురించి కానీ, అక్రమాల గురించి కానీ, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ గురించి కానీ అడిగిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఇది కాంగ్రెస్ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఆయనకి ఇక బీఆర్ఎస్ లో ఎట్లాగో పొడసూపట్లేదు కాబట్టి ఒక రాజకీయ పునరావాసం తెచ్చుకున్నాడు కాంగ్రెస్ లో చేరి. ఆయన కాకుండా వేరే ఎవడన్నా సహజంగా కాంగ్రెస్ లో నుండి 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ కు వ్యతిరేకం కొట్లాడిన వ్యక్తి ఎవడన్నా మాట్లాడితే అది అర్థం ఉంది. అంటే నిన్న మొన్నటి దాకా నీవు బీఆర్ఎస్ తో ఉంటావు, కేసీఆర్ పాదాలు పట్టుకుంటావు, కేసీఆర్ చుట్టూ తిరుగుతావు, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రాపకం పొందుతావు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా, జూపల్లి కృష్ణ, వీళ్ళంతా దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీఆర్ఎస్ అండి. వాళ్ళు ఉత్తగానే వచ్చేసేసి ఇవాళ జస్ట్ కాంగ్రెస్ లో చేరంగానే వీళ్ళంతా గంగిగోవులు కాలేదు కదా. మాట్లాడడానికి వీళ్ళకి ఏం నైతిక వాల్యూస్ ఉన్నాయండి? ఒక్కనాడు కేసీఆర్ ముందడ అయ్యా మీరు ఈ కుటుంబ పాలన చేస్తున్నారు, అది తప్పు, లేకపోతే ఇంకో రకంగా చేస్తున్నారు తప్పు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇంత అవినీతి జరిగింది అని ఒక్కనాడు ఎక్కడన్నా మాట్లాడినట్టు? రెండోసారి అయితే అతను ఓడిపోయినాడు. అసలు అతనికి ప్రమేయమే లేకుండా ఉండిపోయింది అనమాట. అంటే నేను అనేది ఏంటంటే ఇవి ఇట్లాంటి థర్డ్ క్లాస్ వ్యవహారాలు చేసి రాజకీయాలను హింసాయుత వాతావరణం సృష్టించాలి. ఇప్పుడు వీళ్ళు ఏం పోయింది, హైదరాబాద్ లో వాళ్ళు వీళ్ళు ఇద్దరు కెమెరాలకు అటుకు ఇటు అవుతారు, వెళ్ళిపోతారు. దాని తర్వాత రూరల్ లెవెల్లో కూడా, గ్రాస్ రూట్ లెవెల్లో కూడా కార్యకర్తల మధ్య చాలా చాలా వైషమ్యాలు వస్తాయి. అది ఒక రకంగా శాంతి భద్రతల సమస్య కూడా ఎరైజ్ చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే చెట్టు కింద కూర్చున్న వాళ్ళు అక్కడ ఇక్కడ కలుసుకున్న వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు సవాళ్ళు విసుకుంటారు. అయిపోయి రేపు గుర్రాలను పడేస్తాడు మా హరీష్ రావు అని ఒకళ్ళు అంటారు, అసలు మీ సాయన చర్చకే రాడని అంటారు వీళ్ళు. సో ఇట్లా వ్యవహారాలు జరుగుతుంటారన్నమాట. నేను అనేది ఏంటంటే ఇది ఆపేయాలి. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా చర్చలలో నేను చర్చిస్తా బీఆర్ఎస్ తరఫున అని మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఆయనే బీఆర్ఎస్ మీద కానీ, కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ ఆయన చేసిన విమర్శలు దాదాపు ఎవరు చేయరు. అసలు నైతికంగా ఆయనకి అసలు ఒక మోరల్ కంటెంటే లేదు. ఒక పొద్దు తిరుగుడు పువ్వు, ఎటు అవకాశాలు ఉంటే అటు తిరగడం అన్నట్టు. సో కొన్న నైతిక విలువలు కట్టుబడకుండా
ఉట్టగానే ఇట్లాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు వేయడం కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. తర్వాత రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతమైన కక్షతో మాట్లాడుతుంటాడు చాలా సార్లు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఆయన హీ ఫర్గెట్స్ దట్ హీ ఈజ్ ఎడ్యుకేటెడ్ దళిత్ లీడర్, కొంత నాలెడ్జ్ ఉంది, ఆయనకు సొసైటీలో కొంత గౌరవ మర్యాదలు ఉన్నాయనేది. ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరాడో హీ హాజ్ లాస్ట్ హిజ్ మారల్ గ్రౌండ్. నౌ హీ హాజ్ బికమ్ అంటే ఎందుకు ఇక్కడ ఇప్పుడు ఆయన ప్రతిపక్షాన్ని కాదనుకొని సరే ఆ అధికార పక్షాన్ని కాదనుకొని ప్రతిపక్షంలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ లో కూడా ఆఫర్ ఉండే, కాంగ్రెస్ లో ఆయనకు టీజీపీఎస్సీ చైర్మన్ ఏదో ఇస్తామన్నారు. బట్ అధికార పక్షాన్ని కాదనుకొని ప్రతిపక్షంలో జాయిన్ అయ్యాడు కదా. సరే సార్, భావ సారూప్యత కోసమే చేరినాడని మనం భావిద్దాం. వి విల్ గివ్ బెనిఫిట్ ఆఫ్ దట్ ఫీలింగ్. ఆయన అధికారం వైపు వెంపర్లాడలేదు అనే భావన ఆయన ఎక్కడైనా మాట్లాడుకుంటే దాన్ని మనం వ్యతిరేకించవద్దు. అవన్నీ ఒక పక్క. బట్ ఆయన ఏ పార్టీలో చేరినాడు, ఏ పార్టీ నాయకత్వాన్ని, ఏ పార్టీ ప్రభుత్వాన్ని అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ లో తిట్టినాడో ఆ పార్టీలో చేరినాడు. ఆయన చెప్పాలి ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గానీ లేకపోతే పాస్పోర్ట్ల బ్రోకర్ అని కేసీఆర్ అన్నాడు. మీరు పాత వీడియోలు కనుక ప్రవీణ్ గారి చూస్తే చాలా బాధ అవుతుంది. మనం ఏమనుకున్నాము, ఒక విద్యాధికుడు, దళితులలో ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, కొంత చక్కని చురుకుగా పనిచేసే వ్యక్తి, ఈయన వల్ల దళిత జాతికి మేలు జరుగుతుంది, ఒక బీఎస్పీ అనే ఒక పార్టీ కూడా రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉంటది, బీసీల తరఫున దళితుల తరఫున ఒక వాయిస్ అవుతాడు అనుకున్నాం. అని ఆయనకు చాలా మద్దతు, ఒక ఇండైరెక్ట్ గా ఆయనకు ఎన్నో రకాలుగా సహాయ సహకారం. ప్రజలు నిలబెట్టలేదు కదా ఆయన. ప్రజలు ఆయనకు అంతకుముందు బీఎస్పీకి 4 లక్షలు వస్తే 3 లక్షలు ఇచ్చారు. ఏం చేయాలి మరి? అది కాదండి, మాయావతి పార్టీ ప్రజలు ఆయన ఇచ్చారు, మిగతా వాళ్ళు గెలవలేదు. ఏం చేయాలి మరి ఆయన ముందు? ఎట్లా? చిరంజీవి లాంటి వాడే పార్టీ నడపలేక చేశాడు. ఎన్ని రోజులు నడుపుతాడు ఆయన? సార్ అట్లా కాదు, ఆ విషయాలు ముందే ఆలోచించాలి సార్. ఇప్పుడు యూ వాంట్ టు క్రాస్ ఓవర్ పాక్ ఛానల్స్, అట్లాంటప్పుడు నాలో సత్తా సామర్థ్యం ఉందా, నేను మెహర్ సేన్ కాగలనా, నేను పాక్ ఛానల్స్ ఈదగలనా అనేది ముందు ఆలోచించాలి. ఆయన ఏదో అమాయకుడు చిన్నపిల్లోడు కాదు కదా. ఆయనే ఒక కేంద్ర పార్టీకి ఆయన ఒక రాష్ట్ర శాఖను పెట్టాడు ఇక్కడ. ఆయనేం సొంతగా పార్టీ పెట్టి పార్టీని నడపడానికి ట్రై చేయలేదు. మాయావతి నుంచి ఆయనకు సపోర్టు అది ఇది ఉండింది. మాయావతి ఇక్కడ వచ్చి ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థి అని డిక్లేర్ చేసింది. మీరు ఆయనను ఎవరో ఇతరులు పెట్టిన పార్టీ లాగా ఆయనను మీరు భావించినట్టు. ఆయన మోరోవర్ మన డిస్కషన్ ఆర్ఎస్ ప్రవీణ్ మీద చేయడం నా ఉద్దేశం కాదు. నేను అనేది ఏంటంటే రాజకీయాలలో కొన్ని విలువలు ఉండాలా. అంటే ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఒక తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లానింగ్ ఏంది అంటే బీసీలను ఎస్సీలను ముందడ పెట్టి ఆయన మాత్రం తప్పుకుంటాడు. తొడలేమో ఆయన కొడతారు, యుద్ధమేమో ఈ పొన్నం ప్రభాకర్ లాంటి వీళ్ళు చేయాలా. ఎందుకు సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు బెనిఫిట్ అవుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాచ మర్యాదలు రాచరికం చెలాయిస్తుంది రేవంత్ రెడ్డి. ఆయనే రావాలి చర్చకు. తొడగొట్టింది ఎవరు? అదా తొడగొట్టిన వ్యక్తి రావాలండి. నేను డిస్కషన్ చేస్తాను. అయినా మోరోవర్ అసెంబ్లీలో ఏం చర్చలు జరిగినాయండి? ఎన్నడూ ప్రజా సమస్యల మీద చర్చ జరిగిందో చెప్పండి. ప్రతి దానికి ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహారాల మీద రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా. ఇప్పుడు మన శాసనసభను చూసినాం కదా, అక్కడ విలువైన సభా సమయాన్ని వృధా చేసేసి దుర్వినియోగం చేసేసి ఇష్టం వచ్చిన విషయాలు మాట్లాడి, ఇంకా ఎంత అంటే బాధ్యతారహితంగా మాట్లాడితే సుప్రీంకోర్టు కూడా పుల్అప్ చేసింది ఆయనని. నిన్ను వదిలెట్టడమే మేము పొరపాటు చేసినా, నువ్వు ఏది పడుతుందే మాట్లాడుతున్నావు, నీకు సభ్యత సంస్కారం లేదు అని అన్నది. ఏది డిస్క్వాలిఫికేషన్ అప్లికేషన్స్ మీద మాట్లాడుతూ మీరెవరు డిస్క్వాలిఫై గారు, మీకు ఏం జరగదు, వాళ్ళకు జరిగిందా వీళ్ళకి జరిగిందా అని సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న మ్యాటర్లో. సరే, సభా కార్యక్రమాలలో కూడా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాదు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని హెచ్చరికలు చేసి వదిలెట్టారు. సో ఈ సంస్కృతి ఇది ఏ రకం కూడా ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఇప్పుడు వీళ్ళైనా గానీ తర్వాత ఎంతసేపు ఈ పేక ముక్కలు ఆడితే సార్, గదే కేటీఆర్, గదే హరీష్ రావు, తర్వాత ఈ పొన్నం ప్రభాకర్, వీళ్ళే ఇక్కడ 4 వీళ్ళు, అక్కడ 4 వాళ్ళు. ఇది ఏ రకం కూడా ఇది రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి దిశలో జరిగింది కాదు. కేవలము పచ్చి రాజకీయాలు చేసి ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ఆడిన ఒక డ్రామా. రేవంత్ రెడ్డి ఆడిన డ్రామాలో బీఆర్ఎస్ వాళ్ళు ఆ ఉచ్చులో చిక్కుకొని అనవసర చర్చలకు రండి. రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పుడు సవాల్ విసిరింది ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? కాదు, ముందు ఫస్ట్ రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసిరాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ హోదాతో సవాళ్లు విసురుతాడో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది సార్? దాని అందరూ సవాళ్లు విసిరితే ఎందుకు పట్టించుకోవాలి? వాట్ ఈస్ హిస్? ఆయన శాసనసభ్యుడా? ఆయన ఎప్పుడన్నా మంత్రిగా ఉండనా? లేదా ఆయనకి ఏం అనుభవం ఉంది, ఏమి అవగాహన ఉంది, ఏ రకమైన పాత్ర ఉంది బీఆర్ఎస్ లో?
అంటే మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ సవాళ్ళు విసురుతారా ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, లేకపోతే ఇతరుల మీద? వాళ్ళు కరెక్టే చెప్పారు. వాళ్ళు ఏమన్నారు, నీతోనే మేము డిస్కషన్ చేస్తే మీ మంత్రులను రమ్మను అన్నారు. కరెక్టే. ఇప్పుడు స్థాయి కూడా ఉండాలి కదా సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక శాసనసభ్యుడైనా, శాసన మండలి సభ్యుడైనా గానీ మనం అతన్ని యాక్సెప్ట్ చేయగలం. కానీ ఆయన మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ, అనవసరంగా ఆయన తనకు మించిన బాధ్యతలు టేకప్ చేస్తున్నాడు. దట్ ఈస్ ఆల్ ఓన్లీ టు విన్ ది కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినా ఆయన ప్రజలు ఆదరించలేదు. మరి దానికి ఏం చేస్తారు? ఆయన ఈజ్ ఆల్సో కంటెస్టెడ్ ది ఎంపీ టికెట్ కదా ఫ్రమ్ నాగర్ కర్నూల్. Was he appreciated? Because this kind of dirty politics are not appreciated by the people. ఇప్పుడు అట్లా కాదు, సేవాభావంతో సేవ చేసేసి నియోజకవర్గపు ప్రజల యొక్క మన్నలు పొందే కార్యక్రమాలు జరగాలి. రోజు హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణ భవన్ కు పోయి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, వాళ్ళని వీళ్ళని తిడితే ఆయన నాయకత్వం పెరుగుతుందన్న భావనలో ఆయన ఉంటే తప్పది. ఎవరు జనరల్ గా యాక్సెప్ట్ చేయరండి. ఇంత రక్కస్ అవసరం లేదు అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య రీతిగా వ్యవహారాలు చేయండి. లేదా మీరు ఆర్టికల్ రాయండి. అంత గొప్ప జ్ఞాన సంపద ఉంది కదా, ఇగో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని అవకతవకలు జరిగినాయి, ఇట్లా జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘనత ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు ఇది అని ఒక ఆర్టికల్ రాయండి, ఒక వ్యాసం రాయండి, దాన్ని ప్రచురించండి. తద్వారా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. అంతేగాని ఇదంతేం సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్న సమస్యలు చాలవని చెప్పి ఇప్పుడు వర్షాలు లేక వర్షాభావంతో ఒక రకమైన సమస్య, ఇప్పుడు ఏదో మళ్ళా ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఏదో రైతు బంధు ఇస్తాను. నిన్న రాత్రి వరకు 4 ఎకరాల వాళ్ళకి అతను విడుదల చేసినట్టుగా చెప్పారు. 3 ఎకరాల వాళ్ళకి వచ్చినట్టుగా మాత్రం మనకు సమాచారం ఉంది. ఎందుకంటే చాలా మంది మా బంధువులు కూడా చెప్పినారు. ఇవాళ 3 నుంచి 4 ఎకరాలకు వచ్చిందట. వచ్చి ఉండొచ్చు. వాళ్ళు డిక్లేర్ చేశారు. నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్, బట్ ది ఇన్ఫర్మేషన్ ఐ గాట్ ఈస్ దట్ 3 acres వరకు వచ్చిందని నాకు సమాచారం ఉండేది. 4th ఎకర్ గురించి నాకు ఐడియా లేదు. ఇవాళ రాష్ట్రంలో ఫాడర్ స్కేర్సిటీ ఉంది సార్. పశువులకి దాణా లేదు. మీరు గమనిస్తున్నారు లేదు? అవి చచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఏదో పెద్ద గోశాలలు కడతా, అది కడతా, ఇది కడతా. వేర్ ఆర్ గ్రేజింగ్ ల్యాండ్స్? అన్ని గ్రేజింగ్ ల్యాండ్స్ ఎలైనేట్ చేసి పారేస్తున్నారు కదా. నిజాం గోశాలలు కడతా అంటే మనం సపోర్ట్ చేయాలి కానీ ఎందుకు వ్యతిరేకించాలి? కరెక్టే. ఇక్కడ మేత సంగతి సరే, ఏదో ప్రయత్నం అయితే చేస్తారు కదా. ఏది అరేంజ్మెంట్ ఏది? నేను ఈ రకంగా చేస్తున్నాను, కడతా అని ఒట్టుగా అట్లా అంటే సార్ ప్రజాస్వామ్యంలో చాలా మంది చాలా డిక్లరేషన్. సరే, అంటే మన టాపిక్ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ సార్. లెట్ us ఒక్క నిమిషం. మన కాంగ్రెస్ నుంచి